ప్రారంభం మొన్న పౌర్ణమి తర్వాత మాసం నుంచి మనం దామోదర మాసంగా కార్తీక మాసంగా జరుపుకుంటాం. దక్షిణాదిలో అమావాస్య నుంచి మొదలుకొని కార్తీక మాసం ప్రారంభమవుతుంది దీపావళి తర్వాత. ఉత్తరాదిలో పౌర్ణమి నుంచి ఒక 15 రోజుల ముందుగా మాసాలన్నీ తేడా ఉంటాయి. అయితే ఈ సాంప్రదాయంలో గౌడ దేశాలు అంటే ఉత్తరాదిలో ఉంది కాబట్టి ఆ పండుగలన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారంగా జరుపుకోవడం అనువైంది ఈ సాంప్రదాయం ఉన్నవాళ్ళంతా. సో ఈ సాంప్రదాయం ఆచరించే వాళ్ళకి ఈ మొన్న పౌర్ణమి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం దామోదర మాసం ప్రారంభమైంది. సో ఈ మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో కనుక మనం చేసే ప్రతి పూజ, ప్రతి ఆధ్యాత్మిక కార్యం ఎన్నో రెట్లుగా అది ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మనకు శాస్త్రాలు బోధిస్తుంటాయి. కాబట్టి ఈ మాసాన్ని మనం అత్యధికంగా ఉపయోగించుకోవాలి. సో దామోదర మాసం ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వచ్చే వాళ్ళందరికీ తెలుసు. మనం దామోదర మాసం ప్రత్యేకంగా దామోదర అష్టకం అని స్తోత్రాన్ని స్తుతిస్తూ తర్వాత దీపదానం, దీపాలు భగవంతుడికి అర్పించడం చేస్తుంటాం. ఈరోజు ఈ శ్లోకం ఆధారంగా కొంచెం ఈ దామోదర లీలలో కొన్ని విషయాలు మన ఆచార్యులు కొంచెం నిగూఢంగా ఉండే విషయాలని తెలియజేశారు. దాన్ని కొంచెం చర్చిద్దాం. ఈ దామోదర లీల తెలియని వాళ్ళు లేరు. కృష్ణుడు తుంటరి పనులు ఎక్కువ చేయటం వల్ల ఆయన్ని ఒకరోజు శిక్షించుదామని చెప్పి యశోద రోల్ కేసు కట్టేస్తుంది. ఇదే దామోదర లీల క్లుప్తంగా చెప్పాలి. కానీ వాటి ప్రత్యేక వివరాల కోసం మనం వెళ్ళినట్టయితే రోజులు, నెలలు, సంవత్సరాలు మనం దాని గురించి చర్చించవచ్చు. లీల గురించి ఎన్నో లోతైన విషయాలు దాంట్లో పొందపరుచున్నాం. సో ఈ శ్లోకంలో మనం తీసుకున్నట్టుగా కిం కర్మ కిమకర్మేతి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. కవయోప్యత్రి మోహితా, పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయంలో భ్రాంతికి గురవుతారు. కానీ భగవంతుడి భక్తులు భగవంతుడికి చాలా వినయంగా పూర్తి భక్తి కార్యాలు నిమగ్నమైన వాళ్ళకి భగవంతుడు ఆయన స్వయంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఈ లీలలో కూడా అలాగే జరిగింది. శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి ఈ లీలని దశమస్కంద భాగవతంలో వర్ణిస్తారు. సో మనకు తెలిసిన విషయం, యశోద దేవి కృష్ణుడిని కట్టేయాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆఖరిలో ఆ ప్రయత్నం చాలా జరగ ఆఖరికి కృష్ణుడు కట్టివేయబడ్డాడు. దాన్ని వర్ణిస్తూ సుఖదేవ్ గోస్వామి అంటారు, స్వబంధన, తానే కట్టేసుకున్నాడు అని అంటారు. అంటే యశోద కట్టినట్టుగా చెప్పట్లేదు. సుబంధన, యశోద కట్టేస్తుంది, కనపడుతుంది, కానీ తాను కట్టువేయబడ్డాని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అక్కడ ఆచార్యులు విశేషంగా దృష్టి పెట్టి దాన్ని చర్చిస్తారు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కృష్ణుడిని కట్టివేయడానికి చాలా సమయం పట్టింది. ఉదయం ప్రారంభమైంది, సూర్యోదయం. జరిగింది ఏమిటంటే, యశోద ఉదయం కృష్ణుడు లేపుతూనే కృష్ణుడు మారం చేసి పాలు తాగాలంటే
సరే అని దానికి కృష్ణుడు లేకముందే యశోదమ్మ ఆవుల నుంచి పాలు స్వయంగా తానే ఎన్నుకున్న కొన్ని విశేషమైన ఆవుల్ని తీసి తానే స్వయంగా పాలు తీసి కావలసినవి కూడా దానికి చేయటం యశోదమ్మ అలవాటు. అయితే పొయ్యి మీద పాలు పెట్టేసి కృష్ణుడు లేపడానికి వెళ్ళాను. కృష్ణుడు లేస్తే నేను పాలు తాగుతానంటే కృష్ణుడు పాలు ఇస్తాను. కానీ గుర్తొచ్చింది, పాలు పొయ్యి మీద పెట్టాను, దింపేయాలి. సో కృష్ణుడు అక్కడ వదిలేసి వెళ్ళి, సో అప్పుడు కృష్ణుడు బాగా కోపం వస్తుంది. పాలు పొంగటానికి ఎంత టైం పడుతుంది? కృష్ణుడు వదిలేసారు, వెళ్ళింది. ఆ పాలు తీసి వచ్చేలోపు కృష్ణుడు ఎన్నో చేశాడు. కోపం ఏం చేశాడు? కుండలని పగలగొట్టాడు. వెన్న తీసుకెళ్ళి నేల పాలకి కొన్ని తీసుకెళ్ళి ఈ సమయంలోనే కొన్ని కోతులు అక్కడ వెయిట్ చేస్తున్నాయి, వాటికి అందజేశాడు. ఇవన్నీ చేశానని చెప్పి బెదిరిపోయాడు. అమ్మో అమ్మ తిరుగుతుందేమో అని ఆయన వెన్న తొక్కుతూ అదే పాదాలతో వెళ్ళిపోతున్నాడు. ఆ పాదాల యొక్క చిహ్నాలు కనపడుతుంది. ఇంతలో యశోదమ్మ తిరిగి రాగానే పోయింది, అంతా నేలమట్టం అయిపోయింది, వెన్న అంతా కూడా కింద. సో కృష్ణుడు ఇక తప్పించుకుంటున్నాడు, పారిపోతున్నాడు. యశోదమ్మ అనుకుంది చాలా తుంటరైపోతున్నాడు, ఈయన శిక్షించాడు. సో ఈ రోజుల్లో పిల్లల్ని శిక్షించడం జరగట్లేదు. జరిగితే చాలా విపరీతంగా జరుగుతుంది. సో పిల్లల్ని తప్పు చేస్తే శిక్షించాలా లేదా ప్రశ్న. కృష్ణుడే జవాబు చెప్తాడు, శిక్షించాలి. అది తల్లి బాధ్యత, తండ్రులు తల్లిదండ్రులు. కానీ ఎలా శిక్షించాలి? వాళ్ళు మారాలి. మధ్యలో యశోదమ్మ కృష్ణుని కట్టేసినాక, ఇది ఎప్పుడు జరిగింది? ఉదయం జరిగింది. సాయంత్రం వరకు అలా కట్టేసింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ బలరాముడు కూడా కోపం వచ్చింది, ఏంటి ఇలా కట్టేశావు అని యశోదమ్మని తిరుగుబాటు చేశారు. సో యశోదమ్మ కర్ర చూపించే వాళ్ళని మందలించింది. అప్పుడు వీళ్ళంతా కూడా వచ్చి, ఏంటి మీ అమ్మ ఇలా చేసింది, అసలు పొద్దు నుంచి ఏం పెట్టలేదు నీకు? మా అమ్మ చేసింది కరెక్ట్, నేను తుంట పని చేస్తున్నాను, నేను శిక్షించాలి అని కృష్ణుడే స్వయంగా అన్నాడు. సో ఆయన వాంగ్మూలం ఉంది, పిల్లల్ని శిక్షించాలి తప్పు చేస్తే. అది ఒక పద్ధతి. సో ఇక్కడ కృష్ణుడు శిక్షించడం ఏం జరిగింది? ఒక రోజు కట్టేస్తుంది. సో ఈ కట్టివేయడం అంత తేలిగ్గా జరగలేదు. కృష్ణుని పట్టుకోవడానికే చాలా సమయం పట్టింది. ఆఖరికి పట్టుబడ్డాక వెంటనే రోలు కేసి కట్టేయాలని ఇంట్లో తాడు తీసుకొచ్చింది. కొంచెం తక్కువైంది. తర్వాత మనకు తెలిసి ఇంట్లో తాళని తీసుకొచ్చింది, పక్కింట్లో కూడా తీసుకొచ్చింది. ఆయన సో ఇక్కడ విషయాన్ని వర్ణిస్తారు ఏమిటంటే, ఆచార్యులు ఎందుకు కట్టివేయబడలేదు? కృష్ణుడు చిన్న బాలుడే కదా. సో ఆచార్యులు ఒక మొదటి కారణం ఇస్తారు ఏంటంటే, కృష్ణుడు అనంతమైనవాడు, దానికి ఆది అంతం లేనివాడు. దేనికైతే ఆది అంతం లేదో దాన్ని ఎలా కట్టేస్తాం? కట్టేస్తాం. కానీ యశోదమ్మ ఈ ప్రయత్నం చేయాలి, కట్టేద్దామని. ఆది అంతం లేని వాడు కట్టేయాలి. సో అది కృష్ణుడి యొక్క లక్షణాల తరఫున మనం తీసుకొని విశ్లేషించే కాలం. కృష్ణుని ఆది అంతం, మరి ఆ రూపంలో ఆది అంతున్నట్టు కనపడుతుంది కదా. అది ఆ రూపం సచ్చిదానంద రూపం. కృష్ణుడు కావాలంటే పెద్దగా అయిపోతారు, చిన్నగా అయిపోతారు, ఆది అంతు లేదు. కృష్ణ లీలలో ఒకసారి కాళీయుడు అనే ఒక విషసర్పం యమునా నదిని విషపూరితం చేసుకుంటే శిక్షించాలని చెప్పి కృష్ణుడు దూకుతాడు. సో కాళీయుడంతా కూడా ఆయన చుట్టేస్తాడు. అప్పుడు కృష్ణుడు చాలా లావుగా అయిపోతాడు.
సో ఒక ముహూర్త కాలం అంతా కూడా చుట్టువేయబడతారు. ఎందుకని వెంటనే ఎందుకు శిక్షించలేదు? అందరూ రావాలి కదా చూడటానికి. కృష్ణ లీలలో ఒక విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితిని ఎంతో విలాసవంతమైన ఒక లీలగా మార్చేస్తారు. ఒక గొప్ప జ్ఞానాన్ని బోధించేలాగా ఒక రణరంగాన్ని ఒక క్లాస్ రూమ్గా మార్చేశారు కృష్ణుడు. సో ఇక్కడ వీళ్ళంతా వస్తున్నారు, ఒక్కొక్కరు అంతా బృందావన వాసులంతా వచ్చున్నారు. కానీ కృష్ణుడు వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసం? రాధారాణి కోసం. సో ఆఖరికి రాధారాణి వచ్చినప్పుడు ఆయన ఏమయ్యారు? లావుగా ఉన్న కృష్ణుడు సన్నగా అయిపోయాడు, ఈజీగా బయటకు వచ్చేసాడు. సో కృష్ణుడు ఎలాగైనా మార్చుకోవచ్చు, ఆది లేదు అంత. కాళీయుడు కూడా అనుకున్నాడు కృష్ణుడు కట్టేశాను, కానీ ఒక క్షణంలో ఆయన విడిపించాడు. సో అది కృష్ణుడు యొక్క విశేష శక్తి. సో ఇది మొదటి కారణం చెప్తాను. రెండో కారణం కృష్ణుడు తిరిగి వాళ్ళ అమ్మ ఒళ్ళో వెళ్ళాలి. అసలు కోపం ఎందుకు వచ్చింది దానికి? అమ్మ ఒళ్ళో ఉంటూ అమ్మ వదిలేసింది. సో ఆయన మొండి, దేనికైనా కృష్ణుడు స్పెషలిస్ట్, మొండితనంలో. దాన్ని ఎలాగో అమ్మ కూర్చుంది. సో కృష్ణుడిని కట్టేసి ప్రయత్నం చేసి మిగతా గోపికలంతా వచ్చారు. బృందావనంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడు నందమహారాజు ఇంట్లో ఏం జరుగుతుందా అనే ధ్యాస. సో ఉదయాన్నే ఏం జరిగింది ఈరోజు అని చెప్పి అందరూ వచ్చేసారు. ఏం జరిగింది? కృష్ణుని కట్టేసే ప్రయత్నం జరిగింది. సో వీళ్ళంతా చేసి నువ్వు కృష్ణుని కట్టేయలేదులే, వదిలేసేయి అని నిరుత్సాహపరుస్తున్నారు వాళ్ళమ్మ. అది ఆయన సాధ్యం కాదులే కట్టేయటం, కృష్ణుడు వదిలేసి. ఈరోజు ఆయన కట్టివేయడానికి ఒప్పుకోవట్లేదు, వదిలేసి అని వీళ్ళంతా అలా చర్చిస్తున్నారు. ఇంతలో కృష్ణుడు అలాగే నిలబడ్డాడు. సరే అని అలా మాట్లాడుతూ ఆయన ఒళ్ళు తీసుకున్నాడు. ఇక కృష్ణుడు మొండితనం చేస్తానని చేస్తాను చాలా ఉంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఎట్లయినా కట్టేస్తానని చెప్పి మళ్ళీ దింపేసి మీ ఇంట్లో ఉన్న తాడుని కూడా తీసుకున్నాడు. సో ఇదొక మూడో కారణం. కృష్ణుడు ప్రతి లీలలో ఆయన చేసే లీల అంతా కూడా ఆయన ఆనందం కోసం, కానీ ప్రతి ఒక్కరికి దాంట్లో పాల్గొనే అవకాశం ఇస్తుంటారు. ప్రతి ఒక్కరిని పాల్గొనే అవకాశం. సో యశోదమాయ తాడు సరిపోలేదు, అందుకే అందరింట్లోకి వెళ్ళి తాడు తీసుకొచ్చారు. ఎందుకని? వాళ్ళని కూడా సేవలో నియుక్తి చేయాలి. సో ఆ విధంగా కృష్ణుడు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. వాళ్ళంతా కూడా సేవలో పాల్గొన్నారు. వాళ్ళెవరూ కూడా నేను కట్టి చూస్తాను అనలేదు, యశోదమ్మకు తెచ్చిచ్చారు. సో అట్లాగే ఒక ఆచార్య వచ్చి భగవంతుడి సేవ నిమిత్తం ఒక సంస్థ, ఒక ఉద్యమం ప్రారంభిస్తారు. మరి ఆ ఉద్యమంలో అందరికీ అవకాశం ఇస్తారు, పాల్గొనే అవకాశం. అలాగే మనకు కూడా దొరికిందన్నమాట ఈ సేవ చేసే అవకాశం. తాను ఒకరే చేయొచ్చు సేవ, కానీ అందరికీ ఇవ్వాలని అవకాశం. సో కృష్ణుడు ఒక ఆచార్య, ఇద్దరు కూడా అలా భావిస్తారు, అందరూ సేవ చేసే అవకాశం. సో ఇది మూడో కారణం. ఇక నాలుగో కారణం కనపడని కారణం. మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు కనపడే కారణాలు మనం వెతుకుతాం. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఈ జగత్తంతా కూడా కేవలం మన కళ్ళ ఆధారంగా మనం చూడలేమని.
సంస్కృత పదం నేత్ర అనే పదానికి అర్థం దారిని చూపించే అవయవం. అంటే ఈ నేత్రాలను చేస్తాయి, మనకు దారి చూపిస్తాయి. కళ్ళు ఉంటేనే కానీ మనం దారి చూస్తాం. సో నేత్ర అనే పదానికి అర్థం. కానీ వాస్తవంగా ఈ నేత్రాలుగా పనిచేయాలంటే మనకి కళ్ళు ఉంటే సరిపోదు. చీకటిగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? దారి కనపడదు. సో ఈ నేత్రాలు కనపడాలంటే వీటి నేత్రాల పని చేయాలంటే మనకి వెలుగు కావాలి. అందుకే ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శ్లాఘ, జ్ఞాన అంజన శ్లాఘ. కళ్ళకి ఆ వెలుతురు ఇస్తుంది. ఆ కాటుకు రాసినట్టయితే కనపడదు. దీపం చూపిస్తే వెలుగు కనిపిస్తుంది, కళ్ళు పనిచేస్తాయి. అట్లాగే జ్ఞానం అనే ఈ కాటుక లాంటిది, జ్ఞానం అనే ఈ జ్యోతి లాంటిది, జ్ఞాన జ్యోతి మనకున్నట్టయితే మన కళ్ళు కనపడతాయి. నేత్రాలు మనకి మార్గం చూపిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్నట్టుగా కిం కర్మ కిం అకర్మ, ఏం చేయాలో తెలియకుండా ఉంటుంది. కానీ జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేయాలో మనకి మార్గం చూపిస్తుంది. అందుకే ఎప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన కళ్ళకి అన్నీ కనపడవు. ఎంత కనపడాలో అవి మాత్రమే కనపడవు. అలాగే యశోదమాయికి ఎవరికి కూడా కనపడట్లేదు, కానీ ఆచార్యులు దీన్ని విశ్లేషించి చూపించారు కృష్ణుడు ప్రేరణతో. అక్కడ ఏం జరిగిందంటే కృష్ణుడి తరఫున 16 మంది చర్చ పెట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఏంటి? యశోదమ్మ కట్టేయాలా లేదా అని నిర్ణయించడం. 16 మెన్ కమిటీ జరిగింది. ఎవరా 16 మెన్ కమిటీ? కృష్ణుడి యొక్క వివిధ శక్తులు. సో ఆయన శక్తుల్లో ఎన్నో రకరకాలు ఉంటాయి, ఎన్నో శక్తులు ఉంటాయి. వాటిని వివిధ దృష్టికోణాలతో మనం విశ్లేషించవచ్చు. ఒకానొక దృష్టికోణంతో అంటే కృష్ణుడు ఏదైనా లీల జరపాలంటే ఆయనకి కొన్ని శక్తులు ఆయన పెట్టుకుంటారు. ఆయన శక్తులే, కానీ అవి నిర్ణయాలు తీసుకుంటాయి కృష్ణుడి తరఫున. సో వాటిని పేర్లు ఇచ్చారన్నమాట. శ్రీశక్తి, భూశక్తి, కీర్తిశక్తి, ఈలాశక్తి, లీలాశక్తి, కాంతిశక్తి, విద్యాశక్తి, విమలశక్తి, ఉత్కారిక శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, యోగశక్తి, ప్రావిశక్తి, సత్యశక్తి, ఈశాన శక్తి. ఇవన్నీ ఏంటి? 15 శక్తులు. ఆఖరి శక్తి కృపాశక్తి. ఈ చర్చల్లో ఏమైందంటే 15 మంది ఒకటయ్యారు. ఎవరు? కృపా వర్సెస్ 15. ఈ లీల ద్వారా కృష్ణుడికి కీర్తి వస్తుందా, కృష్ణుడికి ఆనందం కలుగుతుందా, కృష్ణుడికి ఆయన ఇంకా ఐశ్వర్యాలు పెరుగుతాయా, విద్య ఆయనకున్న విద్యది ప్రదర్శించబడుతుందా, ఇలా ఎన్నో చర్చిస్తున్నారు అన్నమాట. కానీ కృప ఉంది, అనుగ్రహం ఉంది. లేదు, ఈ లీలలో కృష్ణుడు అనుగ్రహం చూపించాలనుకుంటున్నారు అని ఆఖరిలో నిర్ణయం అయింది. సరే అని కృష్ణుడు ఒప్పుకున్నారు. అప్పుడు యశోదమ్మ కట్టేయండి. అంటే ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు చర్చ జరిగింది ఏంటి? ఈ 16 మంది మధ్య. ఇది ఎవరికి తెలియదు, యశోదమ్మ కూడా చూడలేదు. బాహ్య కారణాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఆంతరిక కారణాలు ఇవన్నమాట. అప్పుడప్పుడు మనం పూజ చేయాలనుకుంటాం, ఇవి ద్రవ్యాలను తెచ్చిపెట్టుకుంటాం, అంత ప్రిపేర్ అవుతుంది, కానీ ఎందుకో లేట్ అయిపోతుంది. అక్కడ మనకు తెలియని కొన్ని కారణాలు, మన దృష్టిలోకి రాని కొన్ని ఎన్నో కారణాలు. సో దాన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించలేము, భగవంతుని గుర్తిస్తే అవి కనపడతాయి. సో ఇది 4వ కారణం. ఇంకా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, కానీ మనం ఈ 4 ఏంటి? మొదటి కారణం ఏంటి? కృష్ణుడికి ఆది లేదు, అంటున్నాను. అలాంటి వ్యక్తిని ఎలా కట్టేస్తుంది? రెండోది, కృష్ణుడు వాళ్ళ తల్లి ఒళ్ళు కూర్చోవాలని కొంతసేపు ఆయన కోరిక.
విశేషంగా యశోదమ్మ బాగా చెమటకు కారినాక, మన చెమట కొంచెం అంత సువాసన ఉండదు, కానీ యశోదమ్మ వచ్చిన చెమట ఆఘూరు అనేది సెంట్ అనమాట. అన్ని రకాల సెంట్స్ ఉంటాయి, కానీ ఆఘూరు అనే ఒక సెంట్ పరిమళం అన్నిట్లో కల్లా చాలా ఉన్నతమైంది. ఆమె చెమట ఆ సువాసన ఉండేది. సో దాన్ని ఆస్వాదించాలని కృష్ణుడు కూర్చోవాలనుకున్నాడు అంటే ఒక కారణం. సో అది మనం చెప్పుకున్న రెండో కారణం. మూడో కారణం అందరికీ సేవ చేసే అవకాశం. ఇక నాలుగో కారణం కృప. అందుకే మేము పాడతాం కదా, కృపా దృష్టి వృత్యాతి దీనం వతాను. కృపా దృష్టి, భగవంతుడు కృప చూపించాలనుకుంటేనే అది వస్తుంది. నువ్వు ఎంత గీబెట్టినా కృప రాదు. ఆయన మనకి ఐశ్వర్యం ఇవ్వచ్చు, ప్రతిష్ట ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు ఇవ్వచ్చు, కానీ ఆయన కృప రావాలంటే చాలా పెద్ద మీటింగ్ జరగాలి. సో అంత ఈజీగా కృష్ణుడు కృపాశక్తి మనపై దృష్టి రాను. అందుకే శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ అంటారు, మనం కృష్ణుడిని చూడటానికి ప్రయత్నం కన్నా మనం చేసే పనులు ఎంత ఆకర్షణీయంగా ఉండాలంటే కృష్ణుడే మనం చూడాలనుకోవాలి. ఆయన కృపా దృష్టి మనం పడాలి. సో మన సేవా భావన ఎంత ఉన్నతంగా ఉండాలంటే ఆయనే మనం చూడడానికి ఆసక్తికరం, అంత చక్కగా సేవ చేయాలి. అలా కృష్ణుడు సేవ చేసేవాళ్ళు బృందావనంలో ప్రతి ఒక్కరూ కృష్ణుడు సేవ చేస్తారు. సో అక్కడ గోపబాలులంతా వచ్చారు. సో కృష్ణుడు వాత్సల్య భావాన్ని ఆస్వాదిస్తున్నాడు. కృష్ణుడు ప్రతినిత్యం 1, 2, 3 లేకపోతే 5 అన్ని ఆ రసాల్ని, వాత్సల్య, మాధుర్య, సాఖ్య, ఈ రకరకాల రసాల్ని ఆస్వాదించాలి. అందుకే ఆయన రసరాజ్ అంటారు. ప్రతినిత్యం ఏదో ఒక రసాన్ని ఆస్వాదిస్తుంటారు. అది మనలో కూడా ఉంది. అప్పుడప్పుడు మనం తల్లి దగ్గర ఉండి ఆమెకి సేవ చేస్తూ ఆమె గురించి ఆమె చెప్పు నుంచి వింటూ ఉంటాం, దాంట్లో ఆనందం. అప్పుడప్పుడు స్నేహితులతో ఉండాలనుకుంటాం, అప్పుడప్పుడు వేరే బంధువులతో ఉండాలనుకుంటాం. సో అలాగే కృష్ణుడు కూడా ఒక వ్యక్తిత్వం, కానీ మనలాంటి చిన్న తరహా వ్యక్తిత్వం కాదు, పరమ పురుషుడు. సో ఆయనకి కూడా ఇలా రకరకాల రసాలని ఆస్వాదించాలని. సో వాత్సల్య రసం తదనంతరం ఆయనకి సాఖ్య రసం ఆస్వాదించాలన్నమాట. అందుకే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళ స్నేహితులు రావటం కుదరదు, యశోదమ్మ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి. సో కృష్ణుడు బయటకు వెళ్ళిపోయి అక్కడ కట్టివేయబడ్డాడు. సో యశోదమ్మ ఆయన పడగొట్టిన అన్ని కొండలన్నీ కూడా దాన్ని తీసి ఎత్తేసి శుభ్రం చేద్దామనే పనిలో వెళ్ళిపోయిందో. ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఏంటి వాళ్ళ కొత్తగా జరిగింది ఏంటి వాళ్ళని చూస్తే కృష్ణుడు కట్టివేయబడ్డాడు. సో వాళ్ళంతా చర్చ పెట్టారు, ఏంటి మీ అమ్మాయి ఇలాంతా కషాయిపోయింది, ఇలా కట్టేసింది, అరే రోజు నీకోసం తినడానికి ఎన్నెన్నో చేసి పెట్టేది, వాళ్ళ నువ్వు ఉపవాసం ఉన్నావు అని చెప్పి ఎవరు అడిగారు? మధుమంగళ, కృష్ణుడు ఫ్రెండ్ మధుమంగళ, ఎప్పుడు తిండి ధ్యాస. సో వీళ్ళంతా ఎందుకు కట్టేశారు, అసలు ఏంటి, ఎలా విడిపించాలని వీడు చూస్తుంటే ఆయన నువ్వేం తినలేదు కదా అన్నాడు. అవును కదా, నేనేం తినలేదు అన్నాడు. మరి ఏం చేద్దామన్నాను. ఏం చేసేదండి, మీ ఇళ్లలో చేయరా వంట, వెళ్ళి తీసుకురండి అన్న. పరుగున వెళ్ళి అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ చేసినవన్నీ కూడా ఎంతో శ్రద్ధగా దాన్ని తిన్నట్టుగా తిని దాన్ని దాచేసి కట్టేసుకొని కృష్ణుడు పంపించాడు. సో కృష్ణుడు ఉపవాసాన్ని విరమించుకున్నారు. వాళ్ళ స్నేహితులు తెచ్చిన ఆహారం తీసుకొని అక్కడి నుంచి కొత్త లీల ప్రారంభమైంది బృందావనం. ఏంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళమ్మ తయారు చేసిన భోజనాన్ని కూడా కృష్ణుడు చేసినంత కూడా తీసుకొచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళకి దొరికిన తృప్తి ఎంతగా ఉందంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో
వండినంతరం వాళ్ళ అమ్మ వడ్డిస్తే నాకేం వడ్డించావు, కృష్ణుడు కూడా వడ్డించాలన్నారు. సో అక్కడి నుంచి ఇంకో కంచం పక్కన ఉండేది, కృష్ణుడికి వడ్డించడం జరిగేది. అప్పుడు వీళ్ళు అప్పుడు తినేవాళ్ళు. కనపడకుండా కృష్ణుడు అందరింట్లోకి వచ్చేసి వీళ్ళతో పాటు కంపెనీ ఇచ్చి వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళ అమ్మకు కనపడేది కాదు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. పిచ్చికి వీళ్ళందరూ పిచ్చిక్కిందేమో అనుకునేవాళ్ళు. కానీ కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నారు, వాళ్ళతో పాటు తింటున్నారు. ఆ కంచంలో వేసిన ఆహారం అంతా కూడా అయిపోయింది. అలా జరిగేది. సో అట్లాగే మనం కూడా రోజు కృష్ణుడికి అనిపిస్తాం. మనం ఏం చేస్తాం, మనకు కనపడకపోవచ్చు మిగతా గోపికలుగా, కానీ ఖచ్చితంగా మనం శ్రద్ధ భక్తి భావంలో కనుక అనిపిస్తే కృష్ణుడు తీసుకుంటాం, స్వీకరిస్తాం. ఇప్పుడే కంటిన్యూస్తాం, స్వీకరిస్తాం. సో ఈ విధంగా బాలులంతా కూడా వాళ్ళు ఎంతో తృప్తి పొందారు. ఆ రోజు వాళ్ళు తెచ్చినవన్నీ కూడా తిన్నాడు ఆయన. తర్వాత కొంచెం ఆట ఆడాలిగా తిన్నాక సో మొదలుపెట్టారు. ఏంటి, కృష్ణుడు ఢమాని పడిపోయాడు. ఆ రోలు కూడా పడిపోయాడు. ఆట ఏంటి, ఆయన పాకుతున్నాడు, ఈ రోలు లాక్కుంది. సో మధ్య మధ్యలో కృష్ణుడు తన శక్తితోనే వాకుతున్నాడు. తర్వాత మీతో వాళ్ళు అన్నారు, నేను ఒక్కడిని చేసుకుంటే వీళ్ళకేంటి, వాళ్ళు వేసి చూశారన్నమాట. అబ్బా నా వల్ల లాగటం కుదరట్లేదు. అప్పుడు వాళ్ళంతా బలం చేసి ఆ రోల్ నెట్టుతున్నారు. అప్పుడు కొంచెం కృష్ణుడు కొంచెం వెళ్ళాడు. తర్వాత ఆ రోల్తో చెప్పాడు ఆగిపోంది. సో వాళ్ళు ఎంత నెట్టుతున్నా అది కదలట్లేదు. అందరూ ట్రై చేస్తున్నారు కానీ కదలట్లేదు. సడన్గా కృష్ణుడు ఓకే అన్నాడు. ఆ రోల్ టైంగా తిరిగింది, వాళ్ళు చాలా పడిపోయారు. సో ఇలా ఆట జరుగుతుంది. ఇలా జరుగుతుండగా ఆ రోలు ఆ తాడు ఇద్దరు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆచార్యులు అందుకే ఈ లీలలో ఎంత అనంతమైందంటే మన ఆచార్యులు దీని మీద చాలా పుస్తకాలు రాశారు. ఇది వాళ్ళు కొన్ని వినడం జరిగింది. సో ఇవన్నీ కూడా వ్యక్తిత్వం. ఎప్పుడైతే భగవంతుని సేవకి ఏదైనా మనం ఉపయోగిస్తామో దానికి శక్తి వస్తుంది, దానికి ప్రాధాన్యత వస్తుంది. ఇది మెటల్, కేవలం ఒక మెటల్. కానీ ఒట్టిగా మెటల్ వీధిలో ఉంటే దాన్ని తొక్కి వెళ్ళిపోతాయి, ఏమి పట్టించుకో. కానీ ఇది భగవంతుని సేవలు వాడుతుంది, దీనికి గౌరవం ఇస్తుంది, ఒక వ్యక్తిత్వం చేస్తారు. దాన్ని మృదంగా ఒక వ్యక్తి, అందుకే ఎక్కడంటే అక్కడ పడేది. అయితే ఇదేమిటి, మెటీరియల్ ఎక్కడంటే అక్కడ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మెటీరియల్ అంతా కలిపి భగవత్ సేవకు వాడతామో ఆ మెటీరియల్లో వ్యక్తిత్వం వస్తుంది. అందుకే గౌరవం ఇస్తాం వీటన్నిటి. సో ఇది సైంటిస్ట్కి ఊహ అందని అనమాట. ఇదంతా కూడా మూఢనమ్మకాలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి భౌతిక పదార్థాలు తప్ప ఇంకేం తెలియదు, వాటిలో కూడా చైతన్యం ఉంటుందని తెలియదు. సో ఈ రోలు అని తాడు ఇద్దరు మాట్లాడుతుంటారు. నా అదృష్టం ఎంత గొప్ప అదృష్టం, తాడు ఉంటుంది. ఆది అంతు లేని అతన్ని నేను కట్టేసాను. దేనికైనా ఆది అంతు లేకపోతే మధ్యలో కట్టేయచ్చు, ఉదరానికి కట్టేసాను. వాళ్ళ తల్లి కూడా పైన కాదు కింద కాదు, ఉదరానికి కట్టేసాను. ఉదరంలో ఉన్నాయి అన్ని విశ్వాలన్నీ ఉన్నాయి. సో అలాంటి ఉదరాన్ని నేను కట్టువేయబడ్డాను, ఎంత కృష్ణుడికి ఎంత దగ్గరగా ఉన్నాను అని తాడు ఆనందిస్తుంది. పెద్ద నువ్వేంట్లే, నా అదృష్టం చూడు. కృష్ణుడు పాకుతున్నప్పుడు ఆ రోలు కృష్ణుడు పాదాలకు తగులుతూనే ఉంది ప్రతిసారి. ఈ పాదాలు ఏంటి, మామూలు పాదాలు ఇవి. స్వయంగా లక్ష్మీదేవి ఎక్కడ ఆమె స్థానం, వక్షస్థలం. వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవి తాను బిల్వవనంలో వెళ్ళి తపస్సు చేస్తుంది. ఎందుకు, పాదాల దగ్గర స్థానం ఇవ్వమని. సో భగవంతుడు పాదాలు, అందుకే మొన్న రోజు అడిగారు ఏంటి పాదాలు స్పెషాలిటీ, చాలా విశేషం.
సో ఈ రుబ్రోలు చెప్తుంది లక్ష్మీదేవి సైతం అక్కడ ఆ స్థానం పొందడం కోసం తపస్సు చేస్తుంది. ఆ స్థానంలో ఆల్రెడీ ఒక ముఖ్యమైన భక్తురాలు ఉంది. ఎవరు అక్కడ? ఎప్పుడు పాదాల దగ్గర ఒక ముఖ్యమైన భక్తురాలు ఎప్పుడు ఉంటుంది? ఎవరు? తులసిదేవి. సో ఆవిడ ఆల్రెడీ సేవకురాలు ఉంది. ఈమె సవితి ఆల్రెడీ ఉంది అక్కడ సేవ చేయటానికి. అయినా సరే అదే స్థానంలో నాకు రావాలంది. ఈ కృష్ణుడు తనకు స్థానం ఇచ్చారు ఒక శిస్తలంపై. కాదు, నాకు అక్కడే కావాలి. సవితున్నా ప్రాబ్లం లేదు. పోనీ ఒక సవిత, అందరూ కూడా ఏమంటాం? అయినందన తనుజ కింకరం పతితం మాం విషమి భవాంబుదో కృపయా తవ పాద పంకజ స్థిత నాకు ఒక ప్లేస్ ఇవ్వండి అక్కడ అని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరు. సో కోరిక మేరు వాళ్ళ భక్తిని మించి వాళ్ళందరికీ కూడా ఆయన పాదాల దగ్గర స్థానం ఉంటారు. పెద్ద రష్ అనమాట, అక్కడ పెద్ద క్రౌడ్. అయినప్పటికీ లక్ష్మి అక్కడే స్థానం కోరుకుంటుంది. ఎంత గొప్ప పాదాలు అవి నాకు నన్ను తాకుతూనే ఉన్నాయి, ఎంత అదృష్టం అని చెప్పి రోల్ అంటు. సో వాళ్ళిద్దరు నాకు అదృష్టం అనుకుంటూ ఆఖరి వదిలే, ఈ అదృష్టం వస్తే లాభం ఏంటి? దీన్ని భగవంతుడి సేవకు వాడాలి. అదృష్టం వరిస్తే ఏమిటి? దాన్ని తిరిగి భగవంతుడి సేవకు వాడాలి. అందుకే నీ అదృష్టం నా అదృష్టం కలిపి భగవంతుడి సేవ చేద్దాం అని ఇద్దరు నిర్ణయించుకున్నాను. సో తాడుంది, నేను తాడు కట్టేసామనుకోండి. తాడు ఏంటి? గుణ పేరు. గుణ అంటే తాడు, ఇంకో పేరు. సో ఎంతోమందిని ఈ భౌతిక జగత్తులో కట్టేస్తున్నాను. పాపం అనిపిస్తుంది. వాళ్ళు చెడు పని చేస్తున్నారు, వాళ్ళు కట్టేస్తున్నాం. వాళ్ళు మంచి పని చేస్తున్నారు, ఇంకో తాడుకు కట్టేస్తున్నారు. ఇదే నా పని అయిపోయింది. ఈ జగత్తులో మనం ఒక గుణంతో వ్యవహరిస్తే ఆ గుణం వచ్చి మనం కట్టేస్తుంది తాడుతో. రజోగుణంతో వ్యవహరిస్తే అది కట్టేస్తుంది. సో ఈ తాడు పని ఏమిటి? మనని కట్టేయటమే. కానీ ఈరోజు నా అదృష్టం ఏంటి? కృష్ణుడు కట్టేసే అవకాశం ఉంది అని ఆ తాడు ఎంతో ఆనందిస్తుంది. అందుకే మామూలుగా గట్టిగా తాడు కట్టేస్తే ఏంటి, అక్కడ కొంచెం వాటి ఇంప్రెషన్స్ పడతాయి. సో అందుకే ఈ తాడు చాలా సున్నితంగా అయిపోయింది. కానీ ఈ తాడు కట్టింది ఎవరు? యశోద. గట్టిగా కట్టింది. సున్నితంగా కడితే ఊడిపోదు అని కృష్ణుడు కీర్తిస్తున్నాడు. చూసా మా అమ్మ ఎంత గట్టిగా కట్టిందో. అంటే ఆ తాడేంటి? దామ. అది మామూలు తాడు కాదు కృష్ణుడు కట్టేయటానికి. ప్రేమ పూరితమైన తాడు. ఎంత గట్టిగా కట్టేసిందంటే కృష్ణుడు దాంతో పాకుతున్నాడు, అంత పెద్ద రోల్ని కూడా లాగుతున్నాడు. తాడు గట్టిగా అలాగే. సో వాళ్ళ అమ్మని కీర్తిస్తున్నాడు అప్పుడప్పుడు మధ్యలో కృష్ణుడు. చూసాడు మా అమ్మ ఎంత గట్టి కట్టింది. సో అది అక్కడ లీల జరుగుతుంది. సో ఆ రుబ్రోలు కూడా ఉందంట, నేను సహకరిస్తాను. సో కృష్ణుడు పాక్కుంటే ఎక్కడికి వెళ్తున్నాడు? పెద్ద 2 చెట్లు ఉన్నాయి, అర్జున చెట్టు. అవి ఎవరు? ఇద్దరు శాపగ్రస్తుల దేవతలు. వాళ్ళ చెట్లుగా పుట్టాల్సి వచ్చింది. వాళ్ళని ఉద్ధరించే సమయం వచ్చింది. వాళ్ళు ఎంతకాలంగా ఉన్నారు అక్కడ? 20,000 సంవత్సరాలు. ఆయన కృప కోసం 20,000 సంవత్సరాలు అలాగే నిలబడి ఉన్నారు. సో ఎవరికైనా మీకు కృప దొరుకుతుంది, జస్ట్ 25,000 years ఉండండి అంటే ఉంటారు. ఇప్పుడు కావాలి నాకు, రేపు ఈ క్షణం కావాలి, లేకపోతే నేను వదిలేస్తాను. ఇప్పుడు కావాలి నాకు, నో, లేకపోతే నేను మతం మారుస్తాను అంటే ఆయనకి. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎంత ఓపికగా ఉన్నారు. పోనీ 20,000 సంవత్సరాలు అలా నిలబడ్డానికి కృష్ణ వస్తారనుకుంటే 3 సంవత్సరాలైంది ఆయన పుట్టి అవతరించి. ఇంకా వాళ్ళపై అసలు చూడట్లేదు. నారదముని అంత తేడా చెప్పారా అని అప్పుడప్పుడు ఆ అనుమానం వస్తుంది. కానీ వాళ్ళు సాధన చేసుకుంటారు. కానీ కృష్ణుడు ఈ రోజున ఆయన దృష్టి ఆయన పెట్టాడు. వాళ్ళింట్లోనే ఉన్నాయి 2 చెట్లు, కానీ ఎప్పుడు దృష్టి పెట్టలేదు. యాక్చువల్లీ కృష్ణుడు పెడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళకి కనపడలేదు. ఇంతవరకు మాపై కృపా దృష్టి రాలేదు. మీ ఇంట్లోనే ఉన్నాం, ఇంత పెద్ద చెట్లు, 20,000 సంవత్సరాలు చెట్లు, నీ కంటికి కాని రావట్లేదో మేము అని వాళ్ళు మొరపెట్టుకుంటారు.
కానీ ఆ రోజున నిర్ణయించుకున్నాను, కృపా దృష్టి ఈరోజు మీపై ఉంది. అందుకే భగవంతుడి కృపా దృష్టి లభించిందంటే ఇంకేముంది, ఇంకేమీ అవసరం లేదు. కానీ అది లభించాలంటే దాని యోగ్యత కావాలి. వాళ్ళు 20,000 సంవత్సరాలు అదే ఓపికతో అక్కడ ఆ రూపంలో కదలకుండా తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా చెట్టుగా పుట్టాల్సి వచ్చిన కారణం తెలియకపోవచ్చు, ఏం పాపం చేస్తున్నారో తెలియదు, మనకు కూడా తెలియదు. మనకి ఏదైనా అనారోగ్యం ఇంకేదైనా సమస్య వస్తే ఎందుకో మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరికీ తెలుసు, 20,000 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుని స్మరిస్తూనే ఉన్నారు. అది వాళ్ళకు ఇచ్చిన గొప్పవాళ్ళు. నేను తప్పు చేశాను, నాకు శిక్షించారు. 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం 20 సంవత్సరాలు, కానీ 20,000 సంవత్సరాలు నా తప్పునే స్మరిస్తూ ఎప్పుడు విముక్తి కావాలని కోరుకుంటాను. అంత ఓపిక ఎంత అవసరం. సో అందుకే భగవంతుడు కృప రావాలంటే చాలా ఓపిక కావాలి. సో అది చాలా గొప్ప శక్తి ప్రయోగం కృష్ణుడు, ఆ కృప దొరకటం, కృపా కటాక్షం అంట. సో ఆ రోజున కృష్ణుడు పాక్కుంటూ వీళ్ళతో ఆడుతున్నట్టే ఉన్నారు. పిల్లలంతా కూడా నేడుతున్నారు. ఈ రోలు సహాయం ఏం చేసింది, ఎక్కడైతే కిందలా భూమి కొంచెం కిందిగా అలా ఉన్నప్పుడు అది మామూలుగా అయితే రాయి ఏంటి దొడ్డుకుంటూ పడిపోతుంది ముందుగా, కానీ ఆ రాయ స్వయంగా బ్రేక్ వేసుకుంటుంది. కానీ పైకి ఎత్తుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా తేలికైపోయింది ఆ రాయి, కృష్ణుడు సహకరించడం కోసం. ఆ విధంగా ఆ తాడు ఆ రోలు ఇద్దరు కూడా సహాయం చేశారు, సేవ చేశారు కృష్ణుడు. సో కృష్ణుడు తీరా వెళుతూ ఎక్కడికి వెళ్ళాడు, ఆ చెట్టు దగ్గర మధ్యలోకి వెళ్ళాడు. అయితే దానికి అంతా శక్తి వాళ్ళ అమ్మ గురించి చెప్తాను. ఆహా, ఎంత గట్టి కట్టింది మా అమ్మ, ఇంత పాకుతున్నా దానికి విరిపోవట్లేదు. సో భగవంతుడిచ్చే కృప యశోదమ్మకి ఇచ్చారు, దాన్ని అందరికీ పంచింది, పాప విముక్తి కావచ్చు. సో ఆ ఇద్దరు యొక్క చెట్ల మధ్యలో వెళ్ళి ఆ రెండా అని కింద పడేస్తారు. తర్వాత మళ్ళీ లీల ఉంటుంది. సో ఈరోజు మనం ఈ 3 విషయాలు తెలుసుకున్నాం. యశోదమ్మ ఎలా కట్టలేకపోయింది, ఆ బాలులు సాక్ష్యరసంలో ఆ కృష్ణుడు ఉన్న పరిస్థితిని దాన్ని కూడా ఆటగా ఎలా మార్చేస్తారు. ఎవరైనా శిక్షిస్తే దాన్ని ఆనందంగా ఏదన్నా చేయగలుగుతాం, అది కృష్ణుడిలో ఉంది. సో మనకు కూడా పెద్ద ఏదైనా విపత్తు వస్తే మన కృష్ణుడిని ఆశ్రయిస్తే కృష్ణుడు దాన్ని ఇంకొక ఆటగా మార్చేస్తాడు. అందుకే కృష్ణుడిని ఆశ్రయించిన మినహాయించి మనం ఏం ప్రయత్నం చేసినా అది దుఃఖంగానే మిగిలిపోతుంది. కృష్ణుడిని ఆశ్రయిస్తే దాన్ని ఎంతో చక్కగా ఆటగా మార్చేస్తాం. పూతన్ని సంహరించడం ఆయన పెద్ద ఆటగా అయిపోయింది. అందరికీ భయభ్రాంతులు కలిగేది, కానీ ఆయన దాన్ని ఆటగా మార్చేస్తాం. సో అన్ని విషయాల్లో మనం కృష్ణుని ఆశ్రయించిన ఆయన స్మరించడం వల్ల ఎంత పెద్ద విపత్తు అయినా సాధారణంగా మనకునేది నాకొచ్చే సమస్యలో ఇది ఎవరు భగవంతుడు కూడా తెచ్చలేరు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. భగవంతుడు తీర్చలేని సమస్యలు ఉండవు. పెద్ద సమస్యలు కూడా తీర్చారు. మన సమస్య లెక్క కాదు, కానీ మనమేదో దాని పెద్దగా చూస్తాం. కానీ ఆయన మనం చేయాల్సిన ఆ సమయంలో అంతా కూడా భగవంతుడిని ఎట్లా ఆశ్రయించాలి, ఏం చేస్తే ఆయన ఆశ్రయం పొందుతాం, ఆ ప్రయత్నం. సో అందుకే ఈ లీల జరిగే ప్రతి ఘట్టం కూడా మనకి ఎన్నెన్నో విషయాలు బోధిస్తుంది. అందుకే లీల చాలా ముఖ్యమైనది. భగవంతుడు చేసిన ఎన్నో లీలల్లో ఇలా కట్టివేయబడటం అంటే అది భక్తి విజయం. దాని గురించి మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాం. హరే కృష్ణ. ప్రశ్నలు